హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వీక్ డేస్ అంటే మార్నింగ్ లంచ్ బాక్సులు పెట్టను, పిల్లల్ని స్కూల్కి పంపించతోటే సరిపోతుంది కదా. నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ నేను వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. వాటర్ తాగాక వంట స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు దొండకాయ వేపుడు అలాగే వంకాయతోటి పచ్చడి కానీ కూర కానీ చేద్దాం అనుకున్నాను. దొండకాయలు బెండకాయలు కట్ చేయాలంటే నేను మార్నింగ్ కట్ చేయనండి, ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని. ఈ దొండకాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకనే ఫస్ట్ ఈ దొండకాయ ఫ్రై స్టార్ట్ చేశాను. స్టీల్ ఫ్రై ప్యాన్ మాత్రం వేపుళ్ళకి చాలా బాగుంది, రీసెంట్గానే తీసుకున్నాను డీమార్ట్లో. ఇంకా కొన్ని పాలకూర ఆకులు తెచ్చుకుందామని బాల్కనీలోకి వచ్చాను. బాల్కనీలో ఈ పాలకూరని ఎప్పుడో నేను 4-5 మంత్స్ బ్యాక్ వేసానండి. ఇప్పటికి కూడా కట్ చేసినప్పుడల్లా ఆకులు వస్తూనే ఉన్నాయి, అందుకనే ఇంకా కొత్తవి వేయకుండా ఇవే యూస్ చేస్తున్నాను. ఈ పాలకూర ఆకులు ఎందుకంటే పెసరట్టు కోసం. నైట్ పెసలు బియ్యము నానబెట్టి ఉంచాను. 1 గ్లాస్ పెసలు, 1/2 గ్లాస్ బియ్యం పోసాను. పెసర దోశలు మంచి హై ప్రోటీన్ ఉంటుంది. సో మీరు ఎక్స్ట్రాగా ఒకవేళ డైట్ ఫాలో అవుతుంటే ఎక్స్ట్రాగా ఏమీ తీసుకొని అవసరం లేదు, 2 పెసరట్లు తింటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసల్ని బియ్యాన్ని మిక్సీలో వేసుకున్నాను. 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేశాను. 1 పచ్చిమిర్చి, అలాగే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నా కదా పాలకూర, ఈ పాలకూర ఆకులను కూడా కడిగేసుకొని దీంట్లో వేసేసాను. ఇంకా సాల్ట్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పాలకూర ఆకులు వేయడం వలన ఎలాంటి పచ్చివాసన రాదు పిండి. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేనైతే కొన్నే వేసాను ఆకులు. ఇప్పుడు మూత పెట్టుకొని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. వారానికి ఒకసారైనా పెసరట్లు చేసుకోవాలండి, హై ప్రోటీన్, చాలా మంచిది హెల్త్కి. పెసర దోశలు కాకుండా ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. పిండిని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. వంకాయ పచ్చడి చేయడం కోసమని పచ్చిమిర్చి, టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసాను. అలాగే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర కూడా వేసి మూత పెట్టేశాను. దోసపెనం పెట్టేసి పెసరట్లు వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా అబ్బాయికి వేసిస్తే మా ఆయన తినిపించేస్తారు. దొండకాయ వేపుడు చూద్దాము. ముక్కలు కొంచెం మగ్గి చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టి వేయించుకోవాలి. దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ సైడ్ ఇంకొకటి కావాల్సిందే కర్రీ. దోశలు పోస్తూనే ప్యారలల్గా పచ్చడి, ఫ్రై రెడీ అయిపోతాయి. నాకైతే పెసరట్లు అంత ఇష్టం ఉండదు, అందుకనే పెసరట్టు వేసేటప్పుడు దాని మీద ఎగ్ వేసుకొని వేసుకుంటాను. ఎగ్ దోశల మీదకి నేను కారం కాకుండా ఇంటి దగ్గర నుంచి కరివేపాకు కారం మా అత్త చేసింది, అంటే రోట్లో దంచిన కారం అనమాట. అదైతే బాగా టేస్ట్గా ఉంటుంది మిక్సీలో వేసే కంటే కూడా. ఎగ్ పగలు కొట్టి దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని, ఇంకా మనము ఉప్పు సపరేట్గా కారం వేసే పని లేదు, ఈ కరివేపాకు కారం చల్లేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, దోశల్లోకి చాలా బాగుంటుంది. నార్మల్ దోశ మీద కూడా ఇలా డైరెక్ట్గా ఈ కరివేపాకు కారపొడిని చల్లుకొని తినొచ్చు. దోశలు పోసేలోపు దోశల్లోకి కూడా వంకాయ పచ్చడేనండి. యాక్చువల్గా నేను వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను, మా ఆయన దోశల్లోకి వంకాయ పచ్చడి కావాలన్నారు. లాస్ట్ వీక్ లంచ్ బాక్స్లోకి వంకాయ పచ్చడి కూడా చేస్తే వాళ్ళ కొలీగ్స్ బాగుంది మళ్ళీ తీసుకురమ్మన్నారంట. పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు వేయించుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఈ అయితే పచ్చడిలోకి చింతపండు వేయము, ఈ చింతతొక్కే వేస్తాము, దీనివల్లే టేస్ట్ బాగుంటాయి పచ్చళ్ళు. ఇంకా రోట్లో దంచిన టేస్ట్ రావాలంటే ఇలాగ పెద్ద జార్లో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. లంచ్ బాక్స్ కోసమని అన్నం పొయ్యి మీద పెట్టేశాను. వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దొండకాయల్లోకి కారము, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి, కారం పచ్చివాసన పోయే వరకు. అన్నం పొంగొచ్చింది, మూత తీసేస్తే ఉడికిపోతుంది. ఇంకా క్యారేజ్ పెట్టడం స్టార్ట్ చేశాను. అన్నం రెడీ అయిపోయింది. ఇంకా పెరుగు ఒక బాక్స్లో, ఈ పెరుగు ఇంట్లోనే తోడుపెట్టిన పెరుగు. ప్యాకెట్ పెరుగు అయితే అసలు ఇష్టం ఉండదు మాకు, ప్యాకెట్ పాలని తోడు పెట్టుకొని ఇలాగ పెరుగు చేసుకుంటాము. ఇంకా దొండకాయ వేపుడు, పచ్చడి ఈ 2 బాక్సెస్లో పెట్టేశాను. ఇంకా ఈ అన్నము 2 బాక్సులు బ్యాగ్లో ప్యాక్ చేసేసి మా వారికి ఇచ్చేసాను. ఇంకా తర్వాత మా అబ్బాయి డే కేర్ బ్యాగ్ రీసెంట్గానే జాయిన్ చేసాము, 3 వీక్స్ అవుతుంది. డే కేర్ బ్యాగ్లో ఒక జత బట్టలు పెట్టాలి అండ్ స్నాక్స్ బాక్స్, దాంట్లో 2 బిస్కెట్లు, ఒక కేక్ పెట్టించాను అండ్ కర్చీఫ్, వాటర్ బాటిల్, డైపర్స్ కూడా పెట్టాలి. మా అబ్బాయిని డే కేర్లో దించేసి వచ్చాను, మళ్ళీ 1:30కి తీసుకొస్తాను. ఇంక మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. హాయిగా ఇప్పుడు ప్రశాంతంగా టీ పెట్టుకొని బ్రహ్మముడి సీరియల్ చూసుకుంటూ టీ తాగుతూ. ఇంకొకటి నాకేంటంటే ఎర్లీ మార్నింగ్ టీ తాగే అలవాట్లేదు, ఎంటీ స్టమక్ మీద టీ తాగితే మంచిది కాదు కదా. ఈవినింగ్ కూడా నేను మ్యాక్సిమం 3 to 3:30 మధ్యలో టీ తాగేస్తాను.
ఆ తర్వాత తాగితే నాకు నిద్ర పట్టదనమాట నైట్. అందుకని త్వరగా తాగేస్తాను. హాయిగా టీ తాగేసాక ప్రశాంతంగా ఇంకా అసలు వర్క్ స్టార్ట్ చేస్తాననమాట. మార్నింగ్ 11 వరకు ఇదేనండి నా రొటీను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.